నంద్యాల మున్సిపాలిటీలో జరిగే పనులకు నాణ్యత ఉండదనే నానుడి ఎప్పటి నుండో ఉంది. రోడ్లు, కాల్వలు తదితర నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అందుకు నిదర్శనం సాక్షాత్తు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా చాంబర్ శిథిలావస్థకు చేరుకోవడమే. గత ఏడాది ఆగస్టులో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ చైర్మన్ చాంబర్ రంగులు వెలిసిపోయి, గోడలు తడిసిపోయి, పైకప్పుల పెచ్చులు ఊడిపోయి అందవికారంగా దర్శనమిస్తోంది. అప్పటి కమిషనర్ రవిచంద్రారెడ్డి మోనార్కుల వ్యవహరించి చైర్మన్ అంటేనే చిన్నచూపు చూసేవాడని, అందుకోసమే చైర్మన్ చాంబర్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా బిల్లులు శాంక్షన్ చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి మున్సిపల్ చైర్మన్ చాంబర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక నంద్యాల నగరంలో నిర్మించిన ఇతర నిర్మాణాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని పలు ప్రజా సంఘాల నాయకులు బహిరంగంగానే ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎవరేమనుకుంటే మాకేమిటి అన్న చందంగా ప్రస్తుతం మున్సిపాలిటీ పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి చైర్మన్ చాంబర్ను పునర్నిర్మించాలని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిను గోడలు నిండా ఇప్పుడు ఏం మాట్లాడినా అమ్మ అన్న నీ అమ్మ